బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రమైన విస్మయం వ్యక్తం చేసింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు. ఏదైతే కవిత బెయిల్కు సంబంధించి రేవంత్ రెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. మొత్తం మీద బీజేపీకి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఏదైతే అది మళ్లించిండ్రు, అందుకోసమే కవితకు ఇంత తొందరగా బెయిల్ వచ్చింది అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలను ఒక అపహాస్యం చేసే విధంగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఈ మాటలకు స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రేవంత్ రెడ్డిని తిట్టింది. మొత్తం మీద ఏదైతే మీరు చేసిన వ్యాఖ్యలున్నాయో ఆ పద్ధతి కరెక్ట్ కాదు, మీరు మాట్లాడిన మాటలు కరెక్ట్ కావు, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము సరైన పద్ధతి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే త్రిసభ్య ధర్మాసనం ఉందో రేవంత్ రెడ్డికి చివాట్లు పెట్టిండ్రు. మొత్తం మీద ఈ వ్యాఖ్యలకు స్పందించిన రేవంత్ రెడ్డి, నా వ్యాఖ్యలను ఎవరో ఆపాదించారు, కావాలని ఇలా చేశారు, వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేసిండ్రు. నా వ్యాఖ్యలను ఆపాదించిండ్రని చెప్పుకుంటేనే ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని క్షమాపణ కోరిండు రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు వ్యవస్థ అన్న, భారత న్యాయస్థానం న్యాయ వ్యవస్థ అన్న నాకు అత్యంత విశ్వాసం ఉందని చెప్పేసి ఆ ట్వీట్లో పేర్కొన్నాడు రేవంత్ రెడ్డి. మొత్తం మీద కవితకు సంబంధించిన బెయిల్కు సంబంధించిన అంశాల మీద రేవంత్ రెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. బీజేపీకి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మళ్లించిండ్రు, అందుకనే కవితకు బెయిల్ వచ్చింది. ఇదే కేసుకు సంబంధించి మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 17 నెలల సమయం పట్టింది, కానీ కవితకు మాత్రమే 6 నెలల లోపట్నే బెయిల్ ఎలా వచ్చిందంటూ ఈ విధానాన్ని బీజేపీ బీఆర్ఎస్ కుదుర్చుకున్న ఒప్పందం వల్లనే కవితకు బెయిల్ వచ్చిందని రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఆ వ్యాఖ్యలను ఆపాదించిండ్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. కానీ మొత్తం మీద సెక్రటేరియట్ లో ఏదైతే హైడ్రాకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి చిట్ చాట్లు చేసిండ్రు రేవంత్ రెడ్డి, ఆ చిట్ చాట్ లో భాగంగానే కవిత బెయిల్కు సంబంధించిన విషయాలను కూడా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మొత్తం మీద ఆ ముచ్చట్లు బయటకు వచ్చినాయి. సోషల్ మీడియా వేదికగా వార్తా పత్రికలలో అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఆ అంశాలను పరిగణలోకి ఎంతవరకు సుప్రీంకోర్టు ధర్మాసనం పేపర్లలో వచ్చిన మీడియాలో వచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకోదు, కానీ బలంగా ఆధారాలున్నాయి, సాక్ష్యాధారాలున్నాయి, రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిండు అని. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తమరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసినంత పనిచేసింది. మొత్తం మీద ఆ వ్యాఖ్యలకు స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, మేము తీర్పు ఇవ్వాలంటే రాజకీయ నాయకులను స్పందించాలన్నా, మా మనస్సాక్షి ఏది చెప్తే అదే చేస్తాం, మా మనస్సాక్షికి పరంగానే మేము పోతాం, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో మీరున్నారు, అట్లాంటి వ్యాఖ్యలు తగవు అని చెప్పేసి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం రేవంత్ రెడ్డికి ఒక విధంగా చెప్పాలంటే మొట్టికాయల రూపంలోనే వేసిందని చెప్పుకోవాలి. ఈ అంశానికి సంబంధించి ఏదైతే నిన్న 2015 ఓటుకు నోటు కేసుకు సంబంధించిన అంశము తెర మీదకి వచ్చింది, ఆ అంశాన్ని సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది సుప్రీంకోర్టు ధర్మాసనం. దానిలో భాగంగానే కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. మొత్తం మీద ఈ అంశాలను మనం చూడొచ్చు. ఆ అంశాలకు స్పందించిన రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా కొంత ట్వీట్ చేసిన, ఆ ట్వీట్ మీరు చూస్తూ ఉన్నారు. పక్కకు బ్రేకింగ్ ప్లేట్స్ కింద ఆ ట్వీట్, రేవంత్ రెడ్డి ట్వీట్ ఏదైతే చేసిండ్రో ఆ ట్వీట్కు సంబంధించిన అంశాలను మీరు చూస్తూ ఉన్నారు. భారత న్యాయ వ్యవస్థ అంటే మాకు పటిష్టమైన అత్యంత విశ్వాసం ఉన్నది, నేను ఆ వార్తల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పేసి, ఇప్పుడు నేను ఆ వ్యాఖ్యలను చేయలేదు, ఆపాదించిరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గర అదే విధంగా వివరణ ఇచ్చిర్రు. ఏదైతే వివరణ ఉన్నదో ఆ వివరణ ఏంటంటే, ఆ వ్యాఖ్యలను ఎవరో ఆపాదించిర్రు, కావాలని ఎట్లా చేసిరని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వివరణ ఇచ్చిండ్రు. తర్వాత అదే విధానాన్ని రేవంత్ రెడ్డి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూనే ఇండైరెక్ట్ గా క్షమాపణ, ఈ అంశం మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా చర్చ నడుస్తా ఉన్నది, చర్చనీయ అంశంగా మారింది రేవంత్ రెడ్డి సారీ చెప్పిన విధానం. ఒకవైపు ఆపాదించిరని చెప్పుకుంటూనే ఇంకొక
ఒకవైపు సారీ చెప్పిండ్రు, సారీ కోరిండ్రు, క్షమించండి నాకు వ్యవస్థ న్యాయ వ్యవస్థ అంటే నమ్మకం ఉంది, అత్యంత గౌరవం విశ్వాసం ఉంది అని చెప్పేసి సారీ చెప్పుకుంటేనే ఇట్లాంటి అంశాలను ప్రస్తావించడు రేవంత్ రెడ్డి. మొత్తం మీద చేయలేదు అని ఒకవైపు, ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడలేదని ఒకవైపు, సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడిన మాటలకు స్పందించుడు రేవంత్ రెడ్డి. మీ రాజకీయ నాయకులను ఏదైతే మీ రాజకీయ నాయకులతో చర్చలు జరిపిన తర్వాతే మేము ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా అట్లా తీసుకోవాలంటే చెప్పండి మరి అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం మొత్తం మీద చివాట్లు. రైట్, బ్రేకింగ్ న్యూస్, అది బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. మొత్తం మీద ట్విట్టర్ వేదికగా రియాక్షన్, రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉందంటే నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు, ఆపాదించిండ్రు అని చెప్పేసి ఒక విధంగా అట్లా మాట్లాడుకుంటా, మళ్ళీ ఇంకో రకంగా ఆ వ్యాఖ్యలు అట్లా ఆపాదించిరని చెప్పుకుంటూ ఇట్లాంటి విధానం తోని ముందడికి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ మధ్య కాలంలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ విధానం మనం చూస్తా ఉన్నాం. హైడ్రాకు సంబంధించి వివాదాలలో చెయ్యి పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. ఈ మధ్యలో వివాదాలకు నిజంగానే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ మధ్యలో కాదు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ విధంగానే వివాదాలు తలెత్తేలాగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆయన అట్లా ముందుకు వెళ్తున్నారు. ఈ ముచ్చట్లను, ఈ అంశాలను చాలా మంది విమర్శిస్తున్నారు. రాజకీయాలంటే పట్టున్నోళ్ళు, రాజకీయాలంటే అవగాహన ఉన్నోళ్ళు ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు అని చెప్పేసి ఈ మధ్యలో కొన్ని అంశాలు ఇంకా తెర మీదకి వచ్చినాయి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ స్టాచ్యూకు ఇనాగ్రేషన్, రాజీవ్ గాంధీ స్టాచ్యూను పెట్టాలని నిర్ణయం తీసుకోవడం, అట్లే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లోపల ఉంచాలని నిర్ణయం తీసుకోవడం, తెలంగాణ సెంటిమెంట్ పుట్టలో వేలు పెట్టుకుంటూ రేవంత్ రెడ్డి ముందుకు పోతా ఉన్నాడు. ఈ వ్యాఖ్యల పైన, ఈ అంశాల మీద చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు కానీ, బుద్ధిజీవులు కానీ రాహుల్ గాంధీ కూడా లేఖ రాసిండ్రు ఈ అంశం మీద కంపల్సరీ స్పందించాలని. మరి చూద్దాం, ఏదైతే సోషల్ మీడియా వేదికగా వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలను సుప్రీంకోర్టు ఎప్పటికీ పరిగణలోకి తీసుకోదు. సరైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈ అంశం మీద స్పందించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఆ వ్యాఖ్యలు మనం కూడా చూసినాం. కంపల్సరీ సెక్రటేరియట్లో చిట్చాట్లో ఏదైతే హైడ్రాకు సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి చిట్చాట్ చేసిండ్రు సీఎం రేవంత్, ఆ వ్యాఖ్యలలో భాగంగానే కవితకు బెయిల్కు సంబంధించిన అంశాల మీద కూడా మాట్లాడినరు రేవంత్ రెడ్డి. ఆ అంశాలు బయటకు వచ్చినాయి, సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టినాయి. ఆ అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు లేవనెత్తింది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పందించింది. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా సారీ చెప్పిండ్రు.